మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. సో మనతో పాటు పూజా విశ్వేశ్వర్ గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఒక 5 నిమిషాలు ఓపిక పడితే దొరసాని ఇలా రెడీ చేసి పంపిస్తా. 2 నిమిషాలు. 2 నిమిషాలే, అవును. ఇంకా తక్కువే. ఓకే. సో ఇట్లాంటి పవర్ఫుల్ డైలాగ్ అంత పెద్ద సినిమాలో చెప్తామని ఎప్పుడన్నా అసలు కలగన్నారా కనీసం? లేదండి కదా. అస్సలు. నెక్స్ట్ ఇంకొకటి, ఇదొకటేనా ఇంకేమన్నా మీ డైలాగ్స్ ఉంటే కట్ చేసారా? ఇదొకటేనా అసలు మీకు ఇచ్చింది? లేదు ఇంకొక డైలాగ్ కూడా ఉంది. డైలాగ్ అండ్ ఒక 2-3 కాస్ట్యూమ్స్ మేము చేంజ్ చేసి అవి ఓకే. అంటే అవి కూడా- ఇంకా ఏమన్నా పవర్ఫుల్ చెప్పారా అని? ఒక 2 డైలాగ్స్ మంచి పవర్ఫుల్ డైలాగ్స్, అందులో ఒకటి మాత్రమే అబ్బా. మనం స్క్రీన్ మీద చూస్తాం. ఏంటది? ఇంకొకటి ఏంటి అసలు అది? ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఫర్జానా అమ్మాయి ఉంది కదా, బేసిక్ గా ప్రతిసారి ఎవరైతే మా పార్ట్నర్ విష్ణు గారు ఉన్నారో ఆయనకి ఎవ్రీడే ఒక అది తెలిసింది. తెలిసింది. సో ఎవ్రీడే ఒక 18 ఇయర్స్ అమ్మాయి, 20 అంతకన్నా ఏజ్డ్ పర్సన్స్ రావడం జరిగింది తప్ప ఫస్ట్ టైం ఒక 11 to 14 ఇయర్స్ లోపు అమ్మాయిలు ఫస్ట్ టైం ఆ అమ్మాయి. సో చూడ్డానికి చిన్నదే గాని పెద్ద మనిషి అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుందన్నమాట. అభ్యంతరం వ్యక్తం వయసులో చేస్తారని. వయసులో చిన్నదే గాని పెద్ద మనిషి అని ఒక వైలెంట్ గా ఒక ఇది ఉంటుంది అనమాట. అసలు ఇది దారుణం. భలే ఇచ్చారా మీకు అసలు? అంటే ఎట్లా సెలెక్ట్ అయ్యారు? ఆడిషన్ త్రూ అండి. ఓకే. ఆడిషన్ అంటే యాక్చువల్ గా ఇట్లాంటి పవర్ఫుల్ రోల్స్ చెప్పాలి అంటే, పైగా పాన్ ఇండియా సినిమాలో అంటే చిన్న చిన్న వాటి కూడా ఎవరినన్నా నోన్ ఫేసెస్ తీసుకోవాలి, బాగా తెలిసిన వాళ్ళు ఉండాలి, పెద్ద ఉండాలి అన్నట్టు ఉంటారు. ఆడిషన్ చేసి మరీ తీసుకున్నారు అంటే అవునండి. యూ హ్యావ్ గివెన్ యువర్ బెస్ట్ ఆడిషన్ అని చెప్పుకోవచ్చు. అక్కడే పడిపోయింది. ఫ్రాంక్ గా చెప్పమంటారా, యా. నేను సెలార్కి ఇచ్చిన చాలా సో ఆడిషన్ అని చెప్పచ్చండి. సీరియస్లీ రిమైనింగ్ వాటికి నేను ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 100% నేను ఇవ్వాల్సింది ఇచ్చాను అనుకున్న ప్రాజెక్ట్స్ కొన్ని అయితే నా వరకు రాలేదు. పోనీ మీకోసం సలార్ రాసి పెట్టింది. ఇదైతే అసలు చాలా సోగా ఇచ్చాను. బట్ నువ్వు టిక్ టాక్ రీల్స్ చేసే టైం అంటే 2016-15 నో అండి, జస్ట్ నేను 2020లోనే చేశాను. 2020 కదా. అవును. ప్రభాస్ గారు అప్పటికే పెద్ద హీరో కదా. ఆయనతో కలిసి సలార్ సినిమాలు నటిస్తున్నావు, రోజు చూస్తున్నావు, ప్రతి షెడ్యూల్లో చూస్తున్నావు. అసలు ఆ ఫీలింగ్ ఏంటి అసలు? అంటే ఒక రకంగా చెప్పలేని ఫీలింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే అంత పెద్ద యాక్టర్, బాహుబలి హీరో, అంతే పాన్ కదా. ఇండియా స్టార్, అసలు కట్అవుట్ ఇట్లా నిలబడింది ముందు. అంతే కదా అండి. అలా సో చూసినప్పుడు నిజంగా మేము ఒక తెలియలేని ప్రపంచంలోకి వచ్చాం. ఇదొక ఎన్నాళ్ళు పట్టింది ఆ వైబ్రేషన్ తట్టుకొని మొత్తం సెట్ అవ్వడానికి? ఎవ్రీడే అండి, రోజు ఎవ్రీడే ఫీల్ ఉంటది మాకు. ఓకే ఓకే ఓకే. బికాజ్ మా కాస్ట్యూమ్ మీరు చూసారు, మా గెటప్ అవును. చూసారు. అవును. ప్రశాంత్ నీల్ గారు ఎంత బాగా డిజైన్ చేశారు మా కాస్ట్యూమ్ కానీ గెటప్ కానీ. సో ఎవ్రీడే మేము ఆ ఫీల్, ఆ యాటిట్యూడే మాకు అనిపించేదండి. ఆ వైబ్రేషన్ కానీ, ఆ సౌండ్ ఎఫెక్ట్స్, ఫైట్, అంతమంది పెద్ద పెద్ద యాక్టర్స్ తో. మాట్లాడావా ప్రభాస్ గారితో సెట్ లో ఎప్పుడైనా? నార్మల్ లేదా అండి. సీరియస్లీ? Yes. ఆయన ఎప్పుడైనా బాగా చేస్తున్నావు అమ్మని పలకరించారా? ఒక్కటి జరిగింది, లైక్ మేము ఇలా క్రాస్ అవుతున్నప్పుడు అంటే ఐ కాంటాక్ట్ అయిందండి. అదేం మాకు చలేకు అనుకున్నా, ఇంకా మాట్లాడడం వరకు నైస్. అండ్ ఎంత రెమ్యునరేషన్ దీనికి? నేను చెప్పలేను కానండి, మంచి పేమెంట్ అయితే మంచి పేమెంట్ అయితే ఇచ్చారు. ఎస్. ఓకే. ఇప్పుడు తర్వాత నుంచి అదే పేమెంట్ తో కంటిన్యూ అవుతారు, లేకపోతే విల్ యూ ఇంక్రీజ్ యువర్ బేసిక్ గా రెమ్యునరేషన్? చెప్పాలంటే అండి, ఇంత కష్టపడిన ఫ్యామిలీని వదిలి, బాబుని వదులుకొని ఇక్కడ వరకు వస్తున్నామంటే ఒక ప్లేస్మెంట్ కోసం కదండి. ఆ ప్లేస్మెంట్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత కూడా స్టిల్ మళ్ళీ మనం అదే పేమెంట్ అంటే సూపర్. నా ఫ్యామిలీని నేను ఏం చూసుకోగలుగుతాను? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అడుగుతావు? అంతే కదండి. చాలా మంది ఏం చెప్తారంటే అట్లా ఏం లేదు, మోమాట పడతారు. బట్ సూపర్ గా చెప్పావు. కావాలి, నిజమే. బికాజ్ స్ట్రగుల్ అయిందే ఏదో చేసుకోవడానికి. ఏ రోజు కూడా ఇప్పుడు వరకు నేను ఇన్ని ఇయర్స్ లో, ఇన్ని ప్రాజెక్ట్స్ లో
నేను ఎర్న్ చేసిన మనీ నా నోటి వరకు, ఫుడ్ వరకు ఏ రోజు నాకు అంటే వెళ్ళలేదండి. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసావు. చిన్న చిన్నవని కాదు, పేమెంట్ కూడా హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా. సో నేను కూడా అంతేనండి, నేను చాలా సాదా మనిషినండి. పైగా నువ్వు ట్రావెల్ చేసి రావాలి, ఇక్కడ Yes. ఉండాలి. ఎస్. మరి సో నేనంత పెద్ద సెలబ్రిటీని కాదు కాబట్టి నన్ను ఎవరు మీకు ట్రావెల్ వేస్తాము, మేమే చూసుకుంటామని కూడా అన్నారు. ఇప్పుడు వేస్తారు ట్రావెల్ తీసుకొస్తారు నేను. సో ఏదైతే పేమెంట్ నాకు వచ్చిందో దాన్ని నేను ట్రావెలింగ్ కి, ఇక్కడ స్టే చేయడానికి, నా ఫుడ్ కి, వెళ్ళేటప్పుడు పిల్లలకి ఫుడ్ కి కూడా నేను యూజ్ చేసేదాన్ని కాదండి. ఎలా అంటే నా దగ్గర ఒక 500 ఉందంటే ఇప్పుడు నేను తినేస్తే రేపు మళ్ళీ ఒకవేళ రేపు ఏంటి ఇంటికి పరిస్థితి? వెళ్తే నేను బాబుకి ఏం తీసుకెళ్ళగలుగుతా అని తినలేని రోజులు కూడా ఉండేవండి. పృథ్వీ గారితో ఎలా ఉండేది మీకు ఏమన్నా? ఆల్మోస్ట్ అండి అందరూ కూడా మాకు పెద్ద పెద్ద యాక్టర్స్ కదా, మేము ఆ కళ్ళతో చూడడమే చాలా ఎక్కువ. మేము ఆ చూడడం వరకే మా పని అండి, మాట్లాడే అంత డేర్ అయితే మేము చేయలేదు. అంటే ఇప్పుడు మీతో చేసిన కల్పలత గారు కూడా ఆ, ఆవిడ ఎప్పటి నుంచో ఉంది ఇండస్ట్రీలో. అవునండి, మొన్న ఆ చిన్న మొన్న వచ్చింది బ్రేక్ ఆవిడ, అవునండి, అవును. పుష్ప తర్వాత Yes, కానీ yes, అంతే కదా. yes, yes. సో అట్లా ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అనేది ఉంటది. సో నీకు బట్ మాత్రం త్వరగా నేనైతే వచ్చింది. ఆమె వెరీ వెరీ Lucky అని లక్కీ చెప్పుకో, పర్సన్ అని seriously. చెప్పుకోవచ్చు. ఎంత స్ట్రగుల్ అయినా, ఎన్ని ఫేస్ చేసినా ఫ్యూ ఇయర్స్ అనండి. అందరిలాగా నేను 30 ఇయర్స్ 15 ఇయర్స్ 10 ఇయర్స్ అయితే నేను ఫేస్ చేయలే. బట్ ఫేస్ చేసిన 2-3 ఇయర్స్ అయినా నువ్వు చాలా 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 critical గా చాలా ఉన్నావు కదా. క్రిటికల్ పొజిషన్ నుండి, ఈవెన్ దో వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి డబ్బులు లేని సిచ్యువేషన్ కూడా నేను ఫేస్ చేశాను. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు మీ ముందు నేను ఇలా ఉన్నానంటే దట్ ఈస్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ ప్రశాంత్ నీల్ సార్ అని చెప్పచ్చు. పార్ట్ 2 లో ఉన్నావో లేదో చెప్పలే నాకు. మాకు కూడా తెలియదండి, ఎందుకంటే మా దాచమని పార్ట్నర్ని చెప్పారు అది చంపేశారు కూడా. కదా. మీ హస్బెండ్ క్యారెక్టర్ చచ్చిపోయింది, అవును. కానీ మీరు ఉంటారే, మీరెందుకు చావాలి? అంటే బేసిక్ గా ఆయన నుంచి మేము ఇప్పుడు వస్తుంటాం కాబట్టి. విష్ణుని చంపేసిన తర్వాత ఆయనతోనే మీరు ఉండాలని ఏముంది? మీకు కొంచెం అక్రూయల్ అదంతా ఉంది కదా. ఈ పిల్ల సెకండ్ 2 లో కూడా ఉంది కదా. మాకు తెలియదండి, మీరు ఏదో దాస్తున్నారు, మరీ టూ మచ్ ఇది చెప్పలేదండి. చెప్పాలి అసలు. లేదండి, ఏదో దాస్తున్నారు. అయ్యో కొన్ని వందల మంది అడిగారు KGF సీక్వెన్స్ ఇది దాన్ని కంటిన్యూషన్. నేను మరీ అంత చండాలంగా అడగ, జస్ట్ మీ గురించి అడుగుతున్నా. లేదండి, మాకైతే ఏం తెలియదు. సరే, ఇది బాగుంది, నాకు KGF అంటే గుర్తొచ్చింది. ఆ. KGF 3 లో ఒకవేళ ఛాన్స్ వస్తే? అంతకన్నా అండి ఎందుకు అంటే చెయ్యమండి? ఆల్రెడీ నా వీళ్ళ టీమ్ లో career కే చేరిపోయారు మీరు ఒక కదా. ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసినప్పుడు సార్ అడిగితే ఆపర్చునిటీ వస్తే ఎందుకు చెయ్యం మేము. ఓకే, సో మీకు ఇంకా తర్వాత నాకు తెలిసి పాన్ ఇండియాలో వచ్చేస్తే అవకాశాలు. కాకపోతే ఇక విష్ణు చనిపోయాడు కాబట్టి మీకు స్కోప్ లేదని మీరు అనుకుంటున్నట్టు నాకు చెప్పారు. ఎస్ అండి, కానీ ఉన్నారో లేదో మాత్రం మీరు చెప్పరు. తెలియదు. ఇది దారుణం. రెండింటికి షూట్ అవ్వలేదా? ఓన్లీ పార్ట్ 1 కి అయిందా? పార్ట్ 2 షూట్ కూడా అయింది. తెలియదు, ఓన్లీ మాది మాత్రమే మాకు తెలుసు. సిమ్రత్ కౌర్ తో ఒక సాంగ్ కూడా అయింది, ఐటమ్ సాంగ్. యాక్చువల్లీ అది పార్ట్ 1 లో లేదు, అంటే పార్ట్ 2 లో ఉంటుంది. మీకు అంతవరకు తెలిసిందా అండి? మాకు అది కూడా ఇది తెలియదు. మరీ దారుణం, ఇట్లా మాట్లాడొద్దు అసలు. యాజ్ ఎ క్రిటిక్ కాబట్టి రోజు టాపిక్స్ ఏదో తెలుస్తా ఉంటాయి కదా. లేదండి, ఓన్లీ ఏదైతే మా చాప్టర్ ఉందో అంతవరకు మాత్రమే మాకు తెలుసు. పాన్ ఇండియా సినిమాలలో మీకు ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.